విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోగుల రవాణా కోసం 5 బ్యాటరీ కార్లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. కేజీహెచ్ ప్రాంగణంలో ట్రయల్ రన్ తీసిన డాక్టర్ ఎం మల్లికార్జున. వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని సింహాచలనాథుని సన్నిధికి చేరిన భక్తులు. 2వ విడత చందన సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ సిబ్బంది, వైదిక వర్గం. రానున్న 2-3 రోజుల్లో దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు పడనే అవకాశం. ఈశాన్య దిశగా కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంపై వివరాలు వెల్లడించిన వాతావరణ శాఖ అధికారి సునంద. ఇక వివరాల్లోకి వెళ్తే, రోగుల రవాణా కోసం బ్యాటరీతో పనిచేసే 5 బ్యాటరీ కార్లను కింగ్ జార్జ్ ఆసుపత్రికి అందజేసింది విశాఖ ఉక్కు పరిశ్రమ. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున, విశాఖ స్టీల్ ప్లాంట్ డైరెక్టర్, అదనపు ఛార్జ్ డైరెక్టర్ ఎగ్జే బాగి సంయుక్త ఆధ్వర్యంలో కార్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున మాట్లాడుతూ, ఎంతో సేవా తత్పరతతో రోగులకు ఎంతగానో సహాయపడే బ్యాటరీ కార్లను విశాల హృదయంతో ముందుకు వచ్చి కేజీహెచ్ కు అందజేసినందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. రోగులకు ఎంతగానో సహాయపడే బ్యాటరీ కార్లను అందజేసినందుకు డాక్టర్ పి అశోక్ కుమార్, సూపరింటెండెంట్ కేజీహెచ్ విశాఖ ఉక్కు కర్మాగార యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. కంచరపాలెం పరిధిలోని బర్మా క్యాంప్లో పోలీసులు కార్డన్ సర్చ్ జరిపారు. స్థానిక నూకలమ్మ ఆలయం వద్ద ఇటీవల మహిళలపై జరిగిన దాడి సంఘటనపై రాజకీయ రంగు పులవడంతో పోలీసులు కార్డన్ సర్చ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు డీసీపీ మేకా సత్యబాబు, ఏసీపీ అన్నపూర్ నరసింహమూర్తి అక్కడ పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా డీసీపీ మేకా సత్యబాబు, ఏసీపీ అన్నపూర్ నరసింహమూర్తి తన సిబ్బందితో కలిసి బర్మా క్యాంప్, శ్రీనివాస్ నగర్, అల్లూరు సీతారామరాజు నగర్ లో ఆకస్మిక తనిఖీలు జరిపారు. దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ దృష్టిలో పెట్టుకుని వైజాగ్ జోన్ 2 పరిధిలో 3 ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినటువంటి కొన్ని ప్రాంతాల్లో కార్డినెంట్ సెర్చ్ చేయడం జరిగింది. చోట్ల ఈ యొక్క లిక్కర్ బాటిల్స్, అదేవిధంగా లూజ్ పెట్రోల్ ఇది కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూ అవుతుంది. ఎన్ఏడి జంక్షన్లోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై పేపర్ లోడ్ లారీ బోల్తా పడింది. గురువారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో జాతీయ రహదారి మీదుగా ఎన్ఏడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైకి వచ్చిన పేపర్ లోడ్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగే సమయంలో ఎటువంటి వాహనాల రాకపోకలు, పాదచారులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒరిస్సా నుండి గాజువా కాటన్ నగర్ కు పేపర్ లోడ్ ను తీసుకువెళ్తోంది. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైకి వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడినట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనలో స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డారు. సింహాచల సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వామివారికి
రెండో విడత చందన సమర్పణ రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన మత్స్యకారుల దర్శనంతో పూర్తయింది. ప్రతి ఏడు చందనోత్సవం జరిగిన తర్వాత వచ్చే పౌర్ణమి వైశాఖి నాడు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వచ్చి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగా నేడు భక్తులు స్వామి దర్శనానికి పోటెత్తారు. స్వామి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. ముందుగా సింహాద్రి అప్పన్న వరాహ పుష్కర్ణిలో పుణ్యస్నానం ఆచరించి అనంతరం గరిడీలతో స్వామివారిని కీర్తించుకుంటూ స్వామి నమూనాను ఏర్పాటు చేసుకుని వంట వార్పు చేసి స్వామికి నైవేద్యం పెట్టి అనంతరం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. వరాహ పుష్కర్ణి చుట్టూ అపరిశుభ్రత వాతావరణం ఉండడంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేవస్థాన అధికారులు చెరువు చుట్టూ పరిసరాలు బాగు చేయాలని భక్తులు కోరారు. నేడు వైభవంగా స్వామివారికి రెండో విడత చందన సమర్పణ జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. भांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో ఇవాళ వైశాఖ పూర్ణిమ సందర్భంగా రెండవ విడత చందన సమర్పణం జరిగింది. ఉదయం సుప్రభాతం అయిన తర్వాత సుమారుగా ఒక 125 కేజీల చందనాన్ని స్వామికి రెండవ విడతగా సమర్పణం చేయడం జరిగింది. ఇవాళ మొదట అక్షయ తృతీయ నాడు 3 మణుగుల గంధాన్ని సమర్పించాం. ఇవాళ కాస్త ప్రౌఢ రూపం అన్నమాట. అలాంటి రూపంలో స్వామి మనకి దర్శనం అనుగ్రహిస్తున్నాడు. ఇవాళ విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం అయ్యి చందన సమర్పణ అయ్యి ఆరాధనమైన తర్వాత ఇవాళ వైశాఖ పూర్ణిమ సందర్భంగా స్నపన తిరుమంజనం స్వామివారు స్వీకరించారు. విశ్వక్సేనారాధనం పుణ్యాహవచనం పంచకలసావాహనం అయిన తర్వాత
స్నపనం తిరుమంజనం అయిన తర్వాత అలంకారం తర్వాత విశేష నివేదనం ఆ మంగళాశాసనం చేతమర గోష్ఠితో ఈ కార్యక్రమం పూర్తయింది. రాత్రి ఆరాధనతో ఆళ్వార్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి నమ్మాళ్వారు తిరునక్షత్రం ఇవాళ జరుగుతుంది. ఆ నమ్మాళ్వారు తిరునక్షత్రం 5 రోజులుగా జరుగుతుంది. ఇవాళ నమ్మాళ్వారు తిరునక్షత్రం చాత్ అంటాం, సమాపనోత్సవం. ఇది రాత్రి ఆరాధనలో జరుగుతుంది. వైష్ణవ ద్రావిడ శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ఆళ్వార్ల సంప్రదాయానికి మూలకందమైనటువంటి శఠారి అంటాం. ఆ భగవంతుని యొక్క పాదస్థానం శఠారి నమ్మాళ్వారు. అట్లాంటి నమ్మాళ్వారు యొక్క తిరునక్షత్రం మహోత్సవం జరుగుతుంది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన గణేష్ శంకరన్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు ఎంవీపీ పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పలుచోట్ల దొంగతనాలను చేస్తూ దొంగ సరుకులను విక్రయించేస్తున్న ముఠాను పట్టుకున్నామని తెలిపారు. తమకు అందిన పక్కా సమాచారంతో దొంగల వద్ద నుండి 6 ల్యాప్టాప్లు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గణేష్ శంకర్ తో సహా మరో 2 అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. విజయనగరం, అనంతపురం, భీమిలి తదితర పోలీస్ స్టేషన్లలో ఈ నిందితులపై ఇప్పటికే చోరీ కేసులు నమోదైనట్లు తెలిపారు. సుమారుగా 1,50,000 రూపాయల విలువైన అది పాతది. అది 60 అయినా 30 అయినా 3,000 కొన్నా 2,000 కొన్నా ఇప్పుడు 1,00,000 కొన్నా 70,000 కొన్నా మనం 35,000 అవుతుంది. కానీ మనం అది చూస్తే అది 70,000 రాదు బయట. అందులో ఒరిజినాలిటీ 2 గ్రాములు. ఎంవీపీ పోలీస్ స్టేషన్ విశాఖపట్నం సిటీ నందు నమోదు చేయబడిన 223/24 అండర్ సెక్షన్ 454/380 ఐపీసీలో మేము ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ముద్దాయి పేరు గణేష్ శంకరన్. ఈ తమిళనాడుకు చెందిన వాళ్ళు. వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. ప్రస్తుతానికి మన కేసుల్లో గణేష్ శంకరన్ మరియు మంజునాథన్ అనే 2 వ్యక్తులు మనం ఎంవీపీ పోలీస్ స్టేషన్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళు తమిళనాడులో, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయనగరం ఏరియాల్లో ల్యాప్టాప్స్ అండ్ సెల్ ఫోన్స్ దొంగతనం చేసి మళ్ళీ తమిళనాడు తీసుకెళ్ళి చోరు బజార్లో అమ్మేస్తారు. ఆ వచ్చిన డబ్బులతో బెట్టింగ్లు, ఇక మందు, సిగరెట్లు అన్ని జలసాలకు ఖర్చు పెట్టుకుంటూ వీళ్ళు ఇటువంటి దొంగతనాలకు పదే పాల్పడుతున్నారు. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళంతా కలిసి మనకి ఇక్కడ 2021 నుండి కూడా సిటీలు కూడా ఇటువంటి నేరాలు చేస్తున్నారు. అయితే ఈ మధ్యన గత ఈ 15 రోజుల్లో ఎంవీపీ పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ఒక 3 కేసుల్లో వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. 3 ఇంట్లో. దాంట్లో భాగంగా మనం టెక్నికల్ డిపార్ట్మెంట్లో అందరినీ సహాయ సహకారాలతో పట్టుకోవడం జరిగింది. వీళ్ళని ఇంటరాగేట్ చేస్తే దీంతో పాటుగా విజయనగరం 2 టౌన్లో కేసులు ఉన్నాయి. అలాగే ఆనందపురం, అలాగే భీమిలి ఏరియాలో కొన్ని చేయడం జరిగింది. ఈ విధంగా నేరాలు చేసుకుంటూ వీళ్ళు వచ్చే డబ్బుల్ని జలసాలకి వాడుకుంటున్నారు. ఇందులో ఈ మంజునాథ్ గారికి పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. కానీ భార్యతో గొడవలతో ఆయన వదిలేశాడు. వీరికి ఇదే పని. ఇంకా అలాగే నరసింహ జయంతిని పురస్కరించుకుని హరే కృష్ణ మూవ్మెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో పాండురంగాపురం శ్రీ పాండురంగస్వామి దేవస్థానంలో ఆలయ కమిటీ, PRWA అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నరసింహ యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. శాస్త్రబద్ధంగా యజ్ఞకుండిని అలంకరించి వేద పండితులచే వేద మంత్రోచ్చారణల మధ్య నరసింహ యజ్ఞాన్ని నిర్వహించారు. ప్రపంచ శాంతి, సర్వదోష నివారణే నరసింహ యజ్ఞ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. హరే కృష్ణ మూవ్మెంట్ అధ్యక్షులు నిష్క్రించిన భక్తదాస నరసింహస్వామి అవతారం ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. హరేనామ సంకీర్ణతతో నరసింహస్వామికి, శ్రీ పాండురంగస్వామికి మంగళ హారతులనిచ్చారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన పాండురంగాపురం ఆలయ కమిటీ, PRWA అసోసియేషన్లకు భక్తదాస అభినందనలు తెలిపారు.
सच्चिदानंदगण सर्वेश्वरेश्वरो स्वामी नामे नमस्ते सारस्वते देवे गौर प्रजानंद प्रधानंद सेवायामानियोदया ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन् హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పాండురంగ స్వామి మందిరంలో నరసింహ జయంతి ఉత్సవాలు మనం చేస్తున్నాం అన్నమాట. నరసింహస్వామి ఫెస్టివల్ ఇది ఎందుకంటే చెడుపై మంచి యొక్క విజయాన్ని ప్రతీకగా దీన్ని చేస్తారు. మనందరికీ తెలుసు హిరణ్యకశిపుడు ఎన్నో రకాలుగా ప్రహ్లాదుడు అన్న ఒక భక్తుడిని ఆయన ఎంతో టార్చర్ చేస్తారనమాట. సో భక్తవత్సలుడు నరసింహస్వామి అంటారు. సో భగవంతుడు భక్తునికి ఎంతో ప్రేమ కలిగి ఉంటారు అనే దానికి చిహ్నం ఈ ఫెస్టివల్ అనమాట. సో దీంట్లో భాగంగా ఈరోజు మన నరసింహస్వామి యజ్ఞము, అష్టోత్తరము, సంకీర్తన జరుగుతుంది. సో ఇక్కడ ఈ విధంగా మనం నరసింహస్వామిని గురించి తెలుసుకొని ఈ ప్రోగ్రామ్ మనం చేయడం జరుగుతుంది అన్నమాట. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తా ప్రాంతాలలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్ సునంద తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం అల్పపీడనం ఈశాన్య దశగా కొనసాగుతోందని తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 2-3 రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతమంతా పొడి వాతావరణంతో ఉన్నప్పటికీ అక్కడక్కడ చెదురుమదురు జల్లులకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉత్తర బంగాళాఖాతంలోకి వచ్చే వాయుగుండం వల్ల క్రమేపీ దాని యొక్క తీవ్రత నిన్నటి అల్పపీడనము ఈరోజు నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని అంటే కొంచెం పైకి వచ్చినట్టు కనబడుతూ ఉంది. రానున్న కొన్ని గంటల్లో ఇది మరింత బలపడి సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా ఉండే అవకాశం ఉంది. ఇంకా రేపటికి మరింత బలపడి వాయుగుండంగాను కూడా మారే అవకాశం ఉంది. తదుపరి ప్రస్తుతం అయితే ఇది ఈశాన్య దిశగా కదులుతున్న పరిస్థితి ఉంది. మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారి మరలా ఇంకా ఫర్దర్గా ఇంటెన్సిఫై అవుతూ కూడా ఉత్తర బంగాళాఖాతంలోనికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ త్రూ అవుట్ ద పీరియడ్ మనకి ఈశాన్య దిశగా కదులుతూ తర్వాత నార్దర్లీ అంటే ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది. ఇంకా త్రూ అవుట్ దిస్ పీరియడ్ ఏంటంటే ఇది ఇంటెన్సిటీ అంటే తీవ్రత పెరుగుతూ దాని యొక్క తీవ్ర వాయుగుండంగా కూడా ఫర్దర్గా ఇది మూవ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీని యొక్క ప్రభావం అనేది ఆంధ్ర రాష్ట్రం మీద కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ప్రస్తుతం ఈశాన్య దిశగా కదులుతున్న కారణం చేత మొత్తం క్లౌడ్ అంతా కూడాను మనకి మధ్య బంగాళాఖాతంలోనే కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకున్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉంది. రేపటికల్లా ఇది మధ్య బంగాళాఖాతంలోనికి వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద మొత్తం క్లౌడ్ అంతా కూడాను లేక సీలో ఉన్నటువంటి రఫ్నెస్ కానీ అల్లకల్లోల పరిస్థితి అంతా కూడాను మధ్య బంగాళాఖాతంలోను తర్వాత ఇది ముందుకు వెళ్లే కొద్దీ కూడా ఉత్తర బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. సో రానున్న 5 రోజులు కూడా కోస్తా ఆంధ్రాలో 1 లేదా 2 చోట్ల తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి. ఇంకా మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా క్లౌడ్ ఫ్రీ ఏరియా అవుతుంది. అంటే క్లియర్ స్కై కండిషన్స్ ఉన్న కారణం చేత మనకి టెంపరేచర్స్ కూడా పెరుగుతాయి. రానున్న 5 రోజులు కూడాను స్వల్పంగా సాధారణం దగ్గర కొన్ని ప్రాంతాల్లో సాధారణంగానే ఎక్కువ కూడా టెంపరేచర్స్ రికార్డ్ అవడానికి అవకాశం ఉంది. అలాగే మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఎక్కువ ఉంటూ ఆఫ్టర్నూన్ 1 లేదా 2 చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు కూడా ఉండే అవకాశం ఉంది. ఎక్కడైతే ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో ముందుగా ఈదురుగాలులు ఉంటాయి. ఈ ఈదురుగాలుల యొక్క వేగము గంటకు 30 నుండి 40 వరకు ఉండే అవకాశం ఉంది. సిస్టమ్ అయితే మనకి మన కోస్ట్కి దూరంగా వెళ్తున్న కారణం చేత ఆ ప్రాంతాల్లోనే విండ్స్ కానీ సీ రఫ్నెస్ కానీ ఆ ప్రాంతాల్లో ఉంటుంది. మన కోస్ట్ వెంబడి అయితే ఆ గాలులు వేగం అనేది ప్రస్తుతం లేదు. రానున్న రోజుల్లో కూడాను ఇదంతా కూడాను ఉత్తర బంగాళాఖాతంలోకి వెళ్తుంది కాబట్టి ఆయా ప్రాంతాలు అంటే వెస్ట్ బెంగాల్ లేదా అండమాన్ సముద్రము అండమాన్ ఏరియా ఆ ప్రాంతాల్లో విండ్స్ కానీ ఫిషర్మెన్ వార్నింగ్స్ కానీ ఉంటున్నాయి. అయితే ఫిషర్మెన్ ఆర్ బిగ్ షిప్స్ కూడాను ఈ మధ్య బంగాళాఖాతంలోనికి లేదా ఇప్పుడు సిస్టమ్ ఉన్నటువంటి
వెస్ట్ సెంట్రల్ అలాగే నైరుతి బంగాళాఖాతంలోనికి వెళ్ళరాదని హెచ్చరికలు ఇప్పటికే జారీ చేస్తున్నాము. సో ఇది పరిస్థితి రానున్న 5 రోజులు కూడా మనకి వేడి ఉక్కపోత వాతావరణం ఉండే అవకాశం ఉంది. రేపటికి ఒకవేళ ఉంటే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం ఉండే అవకాశం ఉంది. బట్ డ్యూ కోర్స్లో ఎవ్రీడే లాట్ ఆఫ్ చేంజెస్ వస్తున్నాయి. టైం టు టైం చురుకుగా కదులుతున్నాయి. సిస్టమ్ ఉండటం చేత ప్రస్తుతానికి హిందూ అంటే శ్రీలంక కిందుగా మరికొంత అండమాన సముద్ర ప్రాంతం అంతా కూడా కవర్ అవడం జరిగింది. ప్రస్తుతం అయితే చురుకుగానే కదులుతూ ఉన్నాయి. ఇంకా సిస్టమ్ పైకి వెళ్ళే కొద్దీ కూడాను ఫర్దర్ అడ్వాన్స్మెంట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన వీరుమామ ఆధ్వర్యంలో మై సూపర్ మామ్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రముఖ యాంకర్ వీరుమామ తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వీరుమామ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాతృ దినోత్సవ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈ సంవత్సరం ఏయూ గ్రౌండ్స్ లో మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ ఏరియాలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విజ్ఞాన వినోద వేడుకలతో పాటు బహుమతుల ప్రధానోత్సవం కూడా జరుగుతుందని తెలిపారు. సో అందరికీ కూడా మీకు తెలుసు నా ఈవెంట్స్ ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఈవెంట్స్ లాగే ఉంటాయి. టోటల్ ఒక కుటుంబ కథ చిత్రంలాగా కుటుంబ కథ ఈవెంట్స్ని మనం చేస్తూ ఉంటాం. మాతృమూర్తి అనేవారు ఎవరికైనా సరే ద ఫస్ట్ గాడ్ ఎవరైనా ఉన్నారంటే కనుక తల్లే. మరి అలాంటి తల్లులందరితో కూడా మరి ర్యాంప్ వాక్ విత్ మామ్, అలాగే డ్యాన్స్ విత్ మామ్, నెక్స్ట్ ఇంకా అమ్మకి సంబంధించిన ఎన్నో సినిమా క్లిప్స్ ఉంటాయి కదా, వాటన్నిటి కూడా ఒక కైండ్ ఆఫ్ డైలాగ్స్ రౌండ్స్. అలాగే మనందరికీ తంబోలా తెలుసు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి మంబోలా అని పెడుతున్నాం అనమాట. అంటే మామ్స్తో తంబోలా అనమాట. సో టోటల్గా 6 o'clockకి మన విశాఖపట్నం బీచ్ రోడ్లో ఏదైతే ఉందో మన మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్, ఎందుకంటే సమ్మర్లో ఎగ్జిబిషన్కి వెళ్ళడం అందరికీ చాలా ఇష్టం ఉంటుంది. ఆ ఎగ్జిబిషన్ టికెట్స్ కూడా మేమే ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ 3-4 hours టోటల్ ఫ్యామిలీ అంతా వచ్చి ఎంజాయ్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ మై సూపర్ మామ్ అనే ఈవెంట్ని ఈ నెల 25న అంటే వచ్చే శనివారం సాయంత్రం 6 గంటలకు మనం పెట్టడం జరుగుతుంది అనమాట. ఇప్పటికీ 200 మంది మదర్స్ ఎన్రోల్ అయి ఉన్నారు. అంటే ఈవెంట్కి సుమారు ఒక 1000 మంది నుంచి 1500 మంది వచ్చి చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఈవెంట్ని ఇంకా చాలా మంది కూడా మేము కూడా రావచ్చు. అంటే ఎస్, పాస్ అయితే కనుక మన ఆఫీస్లో ఫ్రీగానే లభిస్తాయి. ఒకవేళ మీరు పాస్ కానీ ఇక్కడ తీసుకోకపోతే మాత్రం అక్కడైతే మాత్రం మీరు కొనుక్కునే రావాలి. ఇది మేము ముందుగానే చెప్తా ఉన్నాం. అండ్ అట్లాగే మనం ఇంకాస్త ఇన్నోవేటివ్గా ఏం చేయాలని చూసాం. సో అందుకోసం మనం ఏం చేసామంటే 30 seconds వీడియో ఇన్స్టాగ్రామ్ కాంటెస్ట్ ఒకటి పెట్టాం లలితా జ్యువెలరీ వాళ్ళతో. అదేంటంటే చాలా ఈజీ అనమాట. ప్రతి మహిళ కూడా పెళ్ళైన వాళ్ళు అయితే కనుక ఇలా చెప్పాలి: హాయ్ అండి, నేను లలితా జ్యువెలరీ మై సూపర్ మామ్ ఈవెంట్కు May 25న బీచ్ రోడ్ మెరైన్ పార్క్ మరి వెళుతున్నాను. ఐఎమ్ సూపర్ మామ్ అని చెప్పి చాలా ఇన్నోవేటివ్గా ఎవరైతే వీడియోస్ మా ఇన్స్టాగ్రామ్ వీరుమామ అఫీషియల్కి ట్యాగ్ చేస్తారో అందులోంచి 10 లక్కీ విన్నర్స్కి మంచి గిఫ్ట్లు అందిస్తాం. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఆ వీడియోస్ మా నెంబర్ 9912999949 ఈ నెంబర్కి పంపించినా కూడా వాళ్ళని కూడా పిక్ చేస్తాం. అన్నమయ్య సంకీర్తన గాన ప్రచార భక్త బృందం విజయవాడ ఆధ్వర్యంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి ఉత్సవాలను నగరంలోని వేదమాత శ్రీ గాయత్రి సంస్థాన్ నేతృత్వంలో నిర్వహించారు. 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయని నిర్వాహకులు తెలిపారు. హెచ్బి కాలనీ నందున వేదమాత శ్రీ గాయత్రి సంస్థాన్లో వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు సప్తగిరి సంకీర్తనల గోష్ఠి గానాన్ని నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో గాయకులు అన్నమాచార్య కీర్తనలతో భక్తులను అలరించారు.
అన్నమయ్య సంకీర్తన గాన ప్రచార భక్త బృందం విజయవాడ వారి తరఫున ఒక్కొక్క నెల ఒక్కొక్క దేవాలయంలో మా అన్నమయ్య సంకీర్తనలు ప్రచారం చేసుకుంటూ వస్తున్నాము మా సంస్థ ద్వారా. అలాగే గత 32 ఏళ్లుగా అన్నమాచార్యవారి జయంతోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ నెల ఈ మేలో 22వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి అన్నమాచార్యవారి జయంతోత్సవాల్లో భాగంగా శ్రీ వేదమాత గాయత్రి సంస్థాన్ మరియు అన్నమయ్య సంకీర్తన గాన ప్రచార భక్త బృందం వారి సంయుక్త ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఈ వేదమాత గాయత్రి సంస్థానంలో మేము నిర్వహిస్తున్నాము. 5 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఈ కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు 2వ రోజు కార్యక్రమంలో ఉదయం నుంచి సప్తగిరి సంకీర్తనలో గోష్ఠిగానం జరిగింది. అన్నమాచార్య వారు రాసినటువంటి 32,000 సంకీర్తనలో సప్తగిరి సంకీర్తనలని 7 సంకీర్తనలు ఉన్నాయి. అందులో మొదటిది భావములోన బాహ్యమునందు బ్రహ్మ కడిగిన పాదము ఎంత మాత్రమును ఎవరు తలచిన కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు పొడగంటిమయ్యా మేము పురుషోత్తమ నారాయణతే నమో నమో ఉద్దుగారే యశోద అనే యొక్క సంకీర్తనల్ని 7 సంకీర్తనల్ని గోష్ఠి గానంలో ఇవాళ మార్నింగ్ 9 గంటల నుంచి 10:30 వరకు గానం చేశాము. ఆ తర్వాత 10:30 నుండి ఈరోజు రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అలాగే రేపు ఎల్లుండి కూడా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కేవలం అన్నమాచార్యవారి జయంతోత్సవాలు మాత్రమే ఈ యొక్క ప్రాంగణంలో మేము నిర్వహించుకుంటూ వస్తున్నాము. వాజింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రోగుల రవాణా కోసం 5 బ్యాటరీ కార్లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. కేజీహెచ్ ప్రాంగణంలో ట్రయల్ రన్ తీసిన డాక్టర్ ఎం మల్లికార్జున. వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని సింహాచలేశ్వరుని సన్నిధికి పోటెత్తిన భక్తులు. 2వ విడత చందన సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ సిబ్బంది, వైదిక వర్గం. రానున్న 2-3 రోజుల్లో దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం. ఈశాన్య దిశగా కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంపై వివరాలు వెల్లడించిన వాతావరణ అధికారి సునంద. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.